నా ఓటమి దేశానికే నష్టం. నీ ఓటమితోటి తెలంగాణకున్నటువంటి దరిద్రం, అష్టదరిద్రం అంతా కూడా పోయింది. వాస్తవం చెప్పాలంటే దేశం సంబంధించి పక్కన పెట్టు, మా రాష్ట్రానికి, మా తెలంగాణ ఇంకా మిమ్మల్ని రాజకీయంగా పూర్తిగా బొందబెడితే ఈ తెలంగాణకు పట్టిన పీడ, శని, ఇని అన్ని పోయినట్టే, మొత్తం పోయినట్టే. మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నారు. ఒక్కసారి నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే ఆ మహారాష్ట్ర అయితే కూడా వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి పెట్టి ప్రెస్ మీట్ ఏమొద్దన్న, నాదో రిక్వెస్ట్, నేనే పిలిపించలేదు. అప్పుడు నేను పార్టీ పెడతానా, ఆ పార్టీ ఆఫీస్ ఉంటది, నేనే దేశ నేత అని అన్నాడు కదా. 600 కార్లు 600 కార్లు వేసుకొని ఈ నుంచి ఆడదాకా కాన్వాయ్ వేసుకొని పోయిందిగా మహారాష్ట్రకి. పోమ్మను 20 కార్లు వేసుకొని పో, ఎక్కువేమవుతుంది. నీకున్న కాన్వాయ్ ఉన్నది కదా, కాన్వాయ్ వేసుకొని పో. తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారట. బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో మాజీ సీఎం తెలంగాణ రైతులు చాలా సంతోషంగా నీ పీడ పోయింది, నీ శని పోయింది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, అన్ని వర్గాలు కానీ, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు తప్ప అన్ని సెక్షన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఒక నియంత్రణ మేము పడగొట్టిన సంతోషంలో ఇప్పటికి కూడా ప్రశాంతంగా ఉన్నారు. తన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జోకులు పిట్టల ధర ముంచెట్లు వార్త మాట్లాడిచ్చా ఇంకెన్ని రోజులు ఈ పిట్టల ధర ముంచెట్లు. తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువ బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. పాపం వాళ్ళకి రోజువారీ కూలి ఇస్తుండే మహారాష్ట్రలో కొంతమంది నాయకులకి, రోజువారీ కూలి ఇచ్చి వాళ్ళు నియమించుకుంటుండే. వాళ్ళు బాధపడతారు, ఎందుకంటే కూలి డబ్బులు పోతలేవుగా. అంతే పంపు మరే. ఖమ్మం, మహబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వర్గాల పార్టీ కార్యకర్తల నాయకులతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. ఫామ్ హౌస్ దాటి ఎన్నడూ బయటికి రాడు. విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు నాయకులు ఏంటంటే కేసీఆర్ తో ఫోటో దిగాలి, చాలా రోజు అనుకున్నారు ఉంటారు, వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఫోటో దిగేవాళ్ళు. అంతే తప్ప నిజమైన కార్యకర్త నాయకులు ఎవరు లేరల్లా.